హే గైస్, ఈ షార్ట్ లో మనం ఈ రోజు జరిగిన టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రొడ్యూసర్ దిల్ రాజు రేపు బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. రేపు ఉదయం 11:08 ఈ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ అనౌన్స్మెంట్ వంశీ పైడపల్లి అమీర్ ఖాన్ కాంబోలో రాబోతున్న మూవీ గురించే అయి ఉంటుందని స్ట్రాంగ్ రూమర్స్ వస్తున్నాయి. అలానే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSME 29 మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ SSME 29 మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. మేకర్స్ అంతా రెడీ చేశాక ఈ గ్లిమ్స్ పైన మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అలానే ఇటలీ వెకేషన్ ను ముగించుకొని మహేష్ బాబు తిరిగి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కొంతమంది ఫ్యాన్స్ తో ఆయన సెల్ఫీ దిగారు. అలానే హీరో అజిత్ యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ప్రొడ్యూసర్స్ కు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. ఆయన పర్మిషన్ లేకుండా 3 సాంగ్స్ ని గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో వాడుకున్నారని, ఇందుకు పరిహారంగా 5 crores ఇవ్వమని మూవీ టీం కి చెప్పారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ నెక్స్ట్ మంత్ 9th రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రచారం చేశారు. అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ పై అనుమానాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం బాధ్యతలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వీక్ లో తన షార్ట్ షూటింగ్ ని పూర్తి చేయాలని భావించారు. కానీ ఊహించని రీతిలో ఆయన కుమారుడు మార్క్ శంకర్ గాయపడడంతో అది కాస్త వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ సీన్స్ మూవీకి కీలకం కావడంతో మే 9th రిలీజ్ చేయగలమా లేదా అన్న టెన్షన్ లో మేకర్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలానే మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను మూవీ ఈ ఏప్రిల్ 26th రిలీజ్ కాబోతుంది. అలానే నిన్న రిలీజ్ అయిన నాని హిట్ ది థర్డ్ కేస్ మూవీ ట్రైలర్ 20.45 మిలియన్ వ్యూస్ ని సాధించిన ట్రిపుల్ ట్రైలర్ వ్యూస్ ని బ్రేక్ చేస్తూ 21.30 మిలియన్ వ్యూస్ ఈ ట్రైలర్ సాధించింది.